మా కార్పొరేటర్లందరినీ కూడా బెదిరించి లాక్కోవటమే కాకుండా గత 5 రోజులుగా ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత మా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మేము ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులను విధ్వంసం చేయటంతో మొదలైనటువంటి వీరి పైశాచిక వికృత క్రీడ అమర్నాథ్ రెడ్డి కార్పొరేటర్, అజయ్ కుమార్ మా ఉమా కార్పొరేటర్ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు, అమర్నాథ్ రెడ్డి అనేటువంటి మరొక కార్పొరేట్ కు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పూనుకోవటం కాకుండా ఇంకా అనేక మంది కార్పొరేటర్లని మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, ఈ తతంగమే గత 4 రోజులుగా తిరుపతి అంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి. ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని, అసాంఘిక వ్యక్తి అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి ఎంతో మద్దతు పలికినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికే పతాక శీర్షికలతో అతన్ని గురించి రాయటం కూడా జరిగింది. ఆ అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడున్నటువంటి ఆకు రౌడీలందరినీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఆకు రౌడీలందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను నానా దుర్భాషలాడటమే కాకుండా వాళ్ల మీద దాడులు చేయటమే కాకుండా వాళ్లలో ఎంతో మంది ధైర్యంగా నిలబడ్డారు, కొంతమంది జారిపోయినారు. వీళ్ల భయానికి సాక్షాత్తు మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థినే వాళ్లు లొంగదీసుకున్నారు బలవంతంగా. నిన్న రాత్రి మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చిత్తూరులో ఒక హోటల్లో ఉంటే, రిసార్ట్స్ లో ఉంటే రాత్రి 12 గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట, అతను అమ్మాయిలు ఆడవాళ్లు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం, మీ కథలు చూస్తాం, చాలా అమానవీయంగా వాళ్ల మీద ప్రవర్తించటం అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్లనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకొని రావటం జరిగింది. పొద్దున్నే వాళ్ళనందరినీ కూడా మా ఎంపీ గారు గురుమూర్తి గారు, శాసనమండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మా మేయర్ శిరీష గారు, వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగ్ కు పాల్గొనడానికి వెళితే మార్గమధ్యంలోనే ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా విరగ్గొట్టి, దీనికంతా కూడా అన్నా రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడీ నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక శక్తులు ముఠాలన్నీ కలిసి మా వాళ్లను చితకబాది మా ఆడవాళ్లను ఎలాగంటే అలాగా మాట్లాడి దళిత ఎంపీ అయినటువంటి గురుమూర్తిని దుర్భాషలాడి మా కార్పొరేటర్లను, మా వెంకటేష్ అన్న కార్పొరేటర్ను కొట్టి తీసుకువెళ్లటమే కాకుండా మరో 4 కార్పొరేటర్లని 42వ వార్డుకు సంబంధించి 45వ వార్డుకు సంబంధించిన అనీష్, 50 వార్డుకు సంబంధించిన బోకం అనిల్, 16వ వార్డుకు సంబంధించిన మోహన్ కృష్ణ యాదవ్, 5వ వార్డుకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డి, ఈ 4 కొట్టి కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీ లేదు. వాళ్ళెక్కడున్నారో వాళ్ల ఆనుపానులు ఏమీ తెలియటం లేదు. ఇంత దురాఘాతాలు చేసి
అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా మేమే గెలుస్తాం అని బీరాలు పలుకుతున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్లకు మెజారిటీ ఉంటే ఈ రోజు ఎన్నిక కోరం లేకుండా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీకు మెజారిటీ లేదు కాబట్టి వాయిదా వేసినారు. మా నలుగురు కార్పొరేటర్లని ఇప్పటికే భయపెట్టి కొట్టి ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారో అన్ని రకాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాం మార్నింగ్ చేసి, ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్లాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఇంతకంటే నిదర్శన మరొకటి ఉన్నదా? ఇంతకంటే మరొక దారుణం మరొకటి ఉన్నదా? ప్రత్యక్ష సాక్ష్యం నరసింహ యాదవ్ను లోపలికి పంపించింది ఎన్నికల కమిషన్ అని నాతో సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పటం జరిగింది. సరే, ఎస్పీ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేసి, అలాగే మా గురుమూర్తి ఎంపీ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్, ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది. అప్పటికే మా వాళ్లను కొట్టటము, వాళ్లను నలుగురిని కిడ్నాప్ చేయటము, తీసుకెళ్లిపోవటము, వాళ్ల పరిస్థితి ఎక్కడుందో తెలియకపోవటము అన్ని కూడా చూశారు. ఈ నలుగురు కిడ్నాప్ కు గురైనటువంటి వ్యక్తుల్ని తీసుకురావచ్చి రేపు వెంటనే ఈ రోజున హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా జిల్లా పోలీసు అధికారి అయినటువంటి ఎస్పీ గారి మీద ఉన్నది. ఈ నలుగురు ఏమయ్యారో మాకు తెలియదు. ఈ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాళ్ల కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున హాహాకారాలతో మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. ఇంత దారుణం చేస్తున్నారు అని. అద్దాలు పగలగొట్టినారు, మనుషుల్ని కొట్టినారు, కార్పొరేటర్లని, టీవీ ఛానల్ కు సంబంధించినటువంటి కెమెరాను ధ్వంసం చేసినారు. టీడీపీకి సంబంధించిన ఆ శంకర్ యాదవ్ అట ఆ బస్సులో దూరుతున్నటువంటి ఫోటో కూడా మా వాళ్లు తీయటం జరిగింది. ఇన్ని అకృత్యాలు చేస్తూ చివరకు కోరం లేకుండా, అంటే మీకు మెజారిటీనే లేదు, ఎన్నికలు జరుపుకునేటువంటి పరిస్థితే లేదు, ఎన్నికలు వాయిదా చేసినారు. ఏమని చెప్పాల దీన్ని? సమాజం ఈసడించుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ స్వాములైతే తిరుపతి పవిత్రతను కాపాడేటువంటి బాధ్యత నాది, సనాతన ధర్మ పరిరక్షణ నాది అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి కొడుకులే గూండాగిరి చేస్తున్నారు తిరుపతిలో. చంద్రబాబు గారు మా పార్టీ నుంచి మా కాళ్ల వెళ్లబడి టికెట్లు సంపాదించుకున్నటువంటి ఆకు రౌడీ ఆ అన్న రామచంద్రయ్య ఈ రోజున రాజమ్మ అనేటువంటి మా కార్పొరేటర్ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి ఆవిడను పరామర్శించడానికి సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ గారు ఆమె ఇంటికి వెళితే ఈవిడను ఇష్టం వచ్చినట్టు ఆ ఆకురౌడి దుర్భాషలాడటమే కాకుండా ఆవిడ
సిసి నచ్కేతన్ అనే అతన్ని కొట్టడం జరిగింది, ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఆ అన్నారామచంద్ర అనేటువంటి ఆకు రౌడీ. ఊరంతా కూడా భయపెట్టాలని చూస్తున్నారు. ఊరినంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి మా సత్తా ఇది అని చెప్పాలనుకుంటున్నారు. మీ సత్తా మేమెంత గట్టిగా ఎదిరించగలమో ఈరోజు నిరూపించినాం. ఈ సంగతిని మర్చిపోవద్దండి. అన్ని రోజులు మీవిగా ఉండవు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసమని దేనికైనా త్యాగానికి మేము సిద్ధపడతాం. ఈ రోజున ఇంతమంది మహిళల్ని ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు అసలు ప్రతి ఒక్క మహిళను అలా కదిపితే మమ్మల్ని ఈ రకంగా బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఈ రకంగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఏం సాధించటానికి చంద్రబాబు గారు మీరు ఈ తిరుపతిని తిరుపతి యొక్క పవిత్రతని మంటగలపాలని ఎందుకు కంకణం కట్టుకున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మేమంటే మళ్ళీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడే నేను వీడియోలు చూశా, మేము అడ్డుకున్నామంట. అధికారులు మీ పక్కనున్నారు, పోలీసు అధికారులు మొత్తం మీకే కొమ్ముగా వస్తున్నారు. మా కార్పొరేటర్లని సాక్షాత్తు మా మేయర్ని కూడా దుర్భాషలాడి కార్పొరేటర్లను కొట్టి మా ఎంపీనే అన్యాయంగా అనరాని మాటలు అని మా వ్యాన్ను పగలగొట్టి మాకు సంబంధించినటువంటి ఒక ఛానల్ కెమెరాను విరగ్గొట్టి ఇన్ని చేసినటువంటి మీరు మేము అడ్డుకున్నామని మా మీద ప్రచారం, దాన్ని పచ్చ మీడియా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవటం ఎంత ఎల్లకాలము సాగదు ఈ దౌర్జన్యం. వెంటనే ఆ నలుగురు కార్పొరేటర్లని హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ఎస్పీ గారి మీదనే ఉన్నది. మేము ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ కూడా మూవ్ చేస్తున్నాం, మళ్లీ చేయటం కూడా జరిగింది. ఎన్నికల ప్రధాన ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇలా ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, అసలు ఎన్నికలనే పూర్తిగా వాయిదా వేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక కార్పొరేటర్ కి 50 లక్షలట. ఓటు వేయండి లేదా ఆబ్సెంట్ అన్నకండి. ఇది వాళ్ళ ఒత్తిళ్లు చేస్తున్నటువంటిది. లేదా మీ ఆస్తులు కొలగొడతాం, మీ అంతు చూస్తాం. మా అంతు చూడలేరు. ఈ రోజున ఆస్తులు పోగొట్టుకున్నా సరే మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని నిలబడ్డటువంటి మా వీర మహిళలకందరికీ కూడా నేను శతసహస్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఇక్కడే స్పష్టంగా మా 23 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 4 కార్పొరేటర్లు నువ్వు కిడ్నాప్ చేసినారు, మీరే కావాలంటే ఎంచుకోవచ్చును స్పష్టంగా మీడియా ముందన్నే ప్రవేశపెట్టాం. కోరం లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీకి అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్లు ఎమ్మెల్యేతో సహా కేవలం 22 మందే అన్నటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దారుణాలు చేస్తూ ఉంటే మా వాళ్లను ఆ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర 22 మందిలో గతంలో మాతో ఉన్నటువంటి వాళ్లే, వాళ్లను నయాన భయాన ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టి మీరు వశం చేసుకున్నారో అందరికీ కూడా తెలుసును. మా డిప్యూటీ మేయర్ అభ్యర్థి మొత్తం ఆస్తులు కూలగొడతారండి. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. మరో 5-6 మంది కార్పొరేటర్ల ఆస్తులు కూలగొట్టేదానికి సిద్ధపడ్డారు. దానికి ఈనాడు పత్రిక ఇదిగో అమర్నాథ్ రెడ్డి, ఇదిగో అనీష్ ఇల్లు ఈ రకంగా ఉంది, హాస్పిటల్, దీన్ని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కొట్టాలా అని అనుకుంటే తిరుపతిలో 70% కొట్టాలా. ఈనాడు పత్రిక దానికి సిద్ధంగా ఉందా? ఈనాడు పత్రికకు చెప్పాల్సిన మరో ముఖ్య విషయం ఉంది. ఇలా కొట్టుకుంటూ పోవాలంటే 6,000 ఎకరాలలో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రామోజీరావు ఫిల్మ్ సిటీని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నక్సలైట్ల చర్చలలో ప్రధానమైనటువంటి విషయం నక్సలైట్లు
పెట్టినటువంటి డిమాండ్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రామోజీరావు యొక్క అక్రమ సంపాదన, అక్రమ కట్టడాలు, ఆ ఆక్రమించినటువంటి పొలాలు, దీని మీదనే 1.5 రోజు చర్చ జరిగింది. ఆ చర్చల్లో నేను కూడా ఆ రోజు ప్రభుత్వం తరఫున భాగస్వామిని అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఈనాడు మా కార్పొరేటర్ల ఆస్తుల్ని కూలగొట్టండి అని జిల్లాలో ప్రముఖ మొదటి పత్రికలో రాస్తుంది. ఎక్కడి అక్షరపు విలువ? మీరా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నది? మీ వలన ప్రజాస్వామ్యం కాపాడబడేది? ఏమనంటే కరుణాకర్ రెడ్డి అరాచకం చేసినాడు, అభినయ్ అరాచకం చేసినాడు. ఇదే 8 నెలలుగా పాట. ఒకటన్నా మంచి పేరు చేస్తే చచ్చినారా మీరు? ఈ 8 నెలల్లో ఒక్క పని కూడా చేయలా. ఎంతసేపు మా మీదన ఏడ్చే పనులు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు తప్ప చేసినటువంటి మంచి పని ఒక్కటి లేదు. చివరికి ఒక్కడు అలేక్ నిరంజన్ ఒకడు గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ అలేక్ నిరంజన్ ని డిప్యూటీ మేయర్ని చేయాలని మా వాళ్ళనందరినీ కూడా కొని ఈ రకంగా చేయాలని చూస్తున్నారు. మేమేదో బాధతోనో, భయంతోనో, బిడియంతోనో చెబుతున్నటువంటి మాటలు కావు ఇవన్నీ. మాకు అలాంటి భయాలు, బెత్తులు పొరపాటును కూడా రావు. మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమే తప్ప ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని మేము ఆత్మత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలుగుదేశం పార్టీకి, జనసేనకు హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణే నా బాధ్యత అని చెప్పినటువంటి మీరు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులకు చెప్పకపోతే మేం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని ఆత్మత్యాగం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నా. మా ప్రశ్నలు నేను మాట్లాడదాం. ఉంటే ఈ పాటికి మేమే వెళ్లి ఉండేవాళ్లం. లేదు కాబట్టే వాళ్లను కిడ్నాప్కు గురైనారు కాబట్టే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న సంగతి తెలియటంలా వాళ్ల కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏడ్చిపోతున్నారు. వాళ్లకు ప్రాణహాని ఉన్నది. తీసుకుపోయిన వాళ్ళు రౌడీలు, గుండాలు. వాళ్లకి ఏ రకమైనటువంటి హాని జరిగినా కూడా వీళ్లు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఎస్పీ గారు, లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సింది ఎస్పీ గారే, కాపాడాల్సింది ఎస్పీ గారే. ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ల నలుగురిని ఎందువలనంటే వాళ్ళు నలుగురు మా ఇంటి నుంచే ఎంపీ గారు, మేయర్ గారు, శాసనమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికల్లో పాల్గొవటానికి వెళ్లటం జరిగింది. వాళ్లు వెళ్లినటువంటి బస్సులో నుంచి వాళ్లను లాగి తీసుకుని పోయినారు కనుక వాళ్లను తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర చేర్చాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. మేమేమైనా ఛాలెంజ్లు చెప్తామండి? మేము ప్రజాస్వామ్యవాదులం. అందుకే చెప్తున్నా. ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థం కాల అయినట్లే. నేను ఏం చెప్పా ఇప్పటి వరకు? దీనికి బాధ్యత ఎస్పీ గారు వహించాలి. మీ పోలీసు అధికారులందరి ముందరనే, దాదాపు 200 మందికి పైగా ఉన్నటువంటి పోలీసుల ముందరనే మా వాళ్లను కొట్టి లాక్కు వెళ్లిపోయారు. పోలీసులు చూస్తుండగానే కదా జరిగింది ఇదంతా కూడా. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ రకంగా వ్యవహరించినాడు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుడిని సెనేట్ హాల్కు పంపిస్తారు. వాళ్లకు అనుమతి ఉందని సాక్షాత్తు ఎస్పీ గారు నాతో చెప్తారు. ఏం చెప్పాలా? కారణాలతో రాలేదు, రేపు మా తరఫున వాళ్ళు వచ్చి